హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పన్నీర్ ఫ్రై టోస్ట్ చేద్దాం. దానికోసం అటుకులు పొడి అండి, కారం, దానికోసం గరం మసాలా 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కొంచెం అల్లం తురుము, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి, మేము వేయలేదు. గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, కొంచెం పసుపు. అంటే మేము 1/2 కేజీ పన్నీర్ చేసామండి, దానికోసం నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇంకా తక్కువ చేసుకునే వాళ్ళు 1/2 స్పూన్ వేసుకోండి, మీరు చేసేదాన్ని బట్టి. అన్నీ కలుపుకుందాం. ఎందుకంటే పన్నీరు కట్ చేసుకుందాం. హోమ్ మేడ్ పన్నీర్ అండి ఇది. పన్నీర్ వీడియో కావాలంటే స్వర్ణ ఆర్ట్స్లో ఉందండి, చూడండి. పాలు బాగా మరిగించుకుని కొంచెం నిమ్మరసం పిండి ఒక అరబద్ద, పాలు విరిగిన తర్వాత కట్ చేసి క్లాత్లు గట్టిగా చుట్టుపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానండి. దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి నీళ్ళల్లో వేసుకుని తర్వాత తీసి కలిపి ఉంచుకున్న మనం మసాలా పౌడర్ ఉంది కదా, దాంట్లో 2 వైపులా టర్న్ చేసుకుని కలిపి పక్కన పెట్టుకుందాం. సన్నగా ఎందుకు కట్ చేసామంటే పైన కింద మసాలా ఉంటుంది కానీ మధ్యలో తెల్లగాను చప్పగా ఉంటుందండి, అందుకని సన్నగా కట్ చేసాం. ఇప్పుడు చపాతీ పెనం పెట్టుకుని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని దాని మీద ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోండి. ఇది వేడి కన్నా కొంచెం ఆరిన తర్వాత చాలా బాగుంటుందండి. ఇది పన్నీర్ అయినా అనమాకండి, పన్నీర్ అది. లోపల ఉప్పు కారం పట్టదని చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం. ఇది లాస్ట్కి వచ్చింది. ఫస్ట్ది నేను ఫోటో తీయటం మర్చిపోయాను, సెకండ్ వేసిన తీసాను, అది లాస్ట్కి వచ్చేసింది. మసాలా పౌడర్ అలా డిప్ చేసుకుని వేసుకుని స్లోగా తిప్పుకోండి. సిమ్లో పెట్టి స్లోగా ఫ్రై చేసుకోండి. దారిన తర్వాత చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, సాసులతో కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు రోజు రొటీన్గా చేసి పెట్టి వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుందండి. ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకి, ప్రోటీన్ ఫుడ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి చేసుకుని తిని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.